ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవ గారి దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే స్వధర్మం, పరధర్మం. స్వధర్మం, పరధర్మం. ఇక్కడ మనం ఈ రెండు ధర్మాలని ఎలా ఆచరించాలి ఉం? అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. పరధర్మం అంటే మనం అనుకుంటాము పక్క వాళ్ళది అనుకుంటాం, మన చుట్టాలు, స్నేహితులు, బంధువులు అని అనుకుంటాం. అలా కాదు. పరధర్మం అంటే ఈ శరీరం కోసం, మనసు కోసం చేసే పనులు ఏవైతే ఉంటాయో వాటిని పరధర్మం అంటారు. మరి స్వధర్మం అంటే ఆత్మ కోసం. మనం ఏమనుకుంటాము? మన కోసం మనం చేసుకునే దాన్ని స్వధర్మం అనుకుంటాం. ఆధ్యాత్మిక పరిభాషలో స్వధర్మం అంటే మన ఆత్మ కోసం మనం చేసే పనుల్ని స్వధర్మం అంటారు. కానీ అందరూ శరీరం కోసం, మనసు కోసమే పరితపిస్తారు, వాటి కోసమే పనులు చేస్తారు. అసలు ఆత్మ ఉందనే సంగతి తెలియదు, ఆత్మ కోసం ఏం చెయ్యాలి అనే విషయం కూడా తెలియదు. ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాతనే ఆత్మ ఉందనే సంగతి మనకు తెలుసు. ఆత్మ ఉన్నతి కోసమే, అనుభవాల కోసమే, పాఠాలు నేర్చుకోవడానికి కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాము అనే సంగతి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక మనకు అర్థం అవుతుంది. అయితే ఇక్కడ మనం మొట్టమొదట పరధర్మం గురించి తెలుసుకుందాం. అంటే పరధర్మం అంటే మనం శరీరము అనుకున్నాం. ఈ శరీర ధర్మము అంటే పంచేంద్రియాలతో పనిచేసేది. పంచేంద్రియాలు అంటే కన్ను, ముక్కు, చెవి, నోరు, శరీరం. ఈ ఐదింటికి సంబంధించిన పనులు. మరి ఎంతసేపు మనం ఈ కళ్ళకు సంబంధించినవి, ఈ శరీరంకు సంబంధించినవి చూస్తాము, వాటి కోసమే ఆ పనులే చెయ్యాలి అని అనుకుంటాం కదా. ఎంతసేపు ఈ శరీరం సుఖంగా ఉండాలి, ఈ మనసుకు ఆహ్లాదం కలిగించే పనులే మనం చెయ్యాలి, ఈ శరీరాన్ని సుఖపెట్టాలి, ఈ ఇంద్రియాలతో సుఖపెట్టడమే, దానికోసం ప్రయత్నించడమే ఇదే పనిగా అనుకుంటా. అందుకే దీన్ని పరధర్మం అని అంటారు. మనం ఇక్కడ శరీరం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటి, మనస్సు కూడా చెప్పుకున్నాం. మనం పరధర్మంలో శరీరానికి, మనస్సుకు సంబంధించిన పనులు అని చెప్పారు కదా. మనస్సు, ఈ మనస్సు అంటే ఇక్కడ ఏమొస్తాయి? అరిషట్ వర్గాలు వస్తాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవన్నీ కూడా ఈ దేహాభిమానం వల్ల మనసులో మనకు ఏర్పడతాయి. అంతే కదా. మనకు మనసు ఉన్నందుకే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము ఇవన్నీ ఏర్పడతాయి. ఈ ఇంద్రియాలతో అవి సేకరిస్తాయి. ఆ సేకరించిన ఈ ఇంద్రియాలతో అంటే ఆ మనస్సు చెప్తుంది, ఇంద్రియాలు వింటాయి. ఆ వినడం వలనే ఆ సేకరించిన విషయాలు ఏవైతే సేకరిస్తుందో మనస్సు, ఇంద్రియాలన్నీ సహకరిస్తాయి. సహకరించి ఆ చూసిన వాటి మీద అటువంటి మన యొక్క అభిప్రాయం ఏర్పరచుకుంటాం. ఈ ఏర్పరచుకోవడం వల్ల మనకి ఇంకా అది కావాలనే కోరిక కలుగుతుంది. అందుకే ఇక్కడ మనం మొట్టమొదట కామం గురించి తెలుసుకుందాం. కామం అంటే ఏంటి? కోరిక. కోరిక అంటే ఇక్కడ మనం ఏ పని చేయాలన్నా కోరిక ఉండాలి. కోరిక ఉంటేనే మనం ఆ పనిని చేస్తాం. అది మంచి కోరికలైతే మనకు బాగుంటుంది. ఆ ఏదైనా సరికాని కోరిక ఉంటే మనకు నష్టాన్ని కలుగుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనకి ఏదైనా ఒక కోరిక కలిగిందంటే ఆ కోరిక తీర్చుకునేటప్పుడు మనము ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవ్వరి మనసు బాధ పెట్టకుండా మన కోరిక తీరగలిగేటట్లు చూసుకోవాలి. ఉదాహరణకు మనం రావణాసురుడిని తీసుకుంటే కనుక, రావణాసురుడు ఏం చేశాడు? తన కోరిక కలిగింది. కోరిక ఓకే ఉండొచ్చు, కానీ తన కోరిక కోసం ఇతరులను హింసించకూడదు. అది సరికాని కోరిక. సరికాని కోరిక కోరడం వల్ల ఏమైంది? రావణాసురుడు చివరికి తన మరణం తానే తన చేతులతో తెచ్చుకున్నాడు.
అలా ఎవరైనా సరే ఇతరులకు హాని కలగకుండా ఉండేటటువంటి కోరిక ఏదైనా సరే మనం తీర్చుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్రోధం. ఈ క్రోధం ఏంటంటే కోపం. క్రోధం అంటే కోపం. కోపం వల్ల మనం పెంచుకున్నటువంటి జ్ఞానం నశించిపోతుంది. ఇంకా మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం ఏంటి, మనకు ఒకసారి కనుక కోపం వస్తే మనం 3 నెలలు ఆహారం తీసుకుంటే ఎంత శక్తి లభిస్తుందో ఆ శక్తి అంతా మనం కోల్పోతాము అనే సంగతి కూడా మనం చెప్పుకున్నాం. అది పాత విషయం. ఇక్కడ కోపం వల్ల మన జ్ఞానం నశిస్తుంది. ఇక్కడ ఎట్లా అంటే హిరణ్యకశ్యపుడు విష్ణుమూర్తి మీద ఎప్పుడూ కోపంగా ఉండేవాడు. ఎందుకు అంటే తన తమ్ముడైనటువంటి హిరణ్యాక్షుడిని చంపాడు. ఎవరు? విష్ణుమూర్తి. అది అవతారంలో భాగమే. అది తను చేయాలి కాబట్టి చేసిండు. ఇతనికి తెలియక ఆ కోపాన్ని పెట్టుకుంటాడు. పెట్టుకొని అతన్ని చంపాలని చెప్పేసి అనుక్షణం ఈ ఎవరు హిరణ్య కశుపుడు, హిరణ్యాక్షుడు, అతను ఎప్పుడూ ఆ విష్ణుమూర్తిని చంపాలని చెప్పేసి వెతుకుతుంటాడు. వెతుకుతుంటే దొరకడు. ఆయన దొరకడు. దొరకకపోతే తన కొడుకైనటువంటి ప్రహ్లాదుడు, ప్రహ్లాదుడు విష్ణుమూర్తి భక్తుడు. తన కొడుకు భక్తుడు కాబట్టి తన కొడుకుకు తెలుసు అన్నట్లు తన కొడుకుని అడుగుతాడు. మరి ఆయన ఎవరు? హిరణ్యాక్షుడు ఎంతో బలం కలవాడు. కానీ ఇక్కడ బలం ముఖ్యం కాదు. ఏం ముఖ్యము అంటే తనలో ఎంత బలవంతుడైనా తనలో ఉన్న పరమాత్మను తెలుసుకోకుంటే ఆ బలం ఏం లాభం? ఏమీ లాభం లేదు. మరి ప్రహ్లాదుడు చాలా చిన్న వయసు, ఎప్పుడూ అతడు హరినామస్మరణే చేసేవాడు. భగవంతుణ్ణి తలుస్తూ ఉండేవాడు. తను ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఆ భగవంతుడు తనకి ప్రత్యక్షమయ్యేవాడు కదా. మరి ఏం చేశాడు హిరణ్యాక్షుడు అంటే తన కొడుకుని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టాడు ఆ భగవంతుని చూపించమని కదా. మనందరికీ తెలుసు. పాములతో తొక్కించాడు, మంటల్లో తోసివేశాడు, చీకటి గదిలో వేశాడు, ఎన్నో రకాలుగా ఇబ్బంది కలగజేసిండు. అయినా సరే ప్రహ్లాదుడు ఏమీ భయపడలేదు. తనే ప్రహ్లాదుడే గెలిచాడు. అట్లాగే మనం కూడా ఈ ధ్యానం చేస్తున్నాం. చేసినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా అంటే మనం చేస్తుంటే మనకు ఆటంకాలు వస్తుంటాయి. ఈ ఆధ్యాత్మికంగా ఎదగడానికి వెళ్ళేటప్పుడు మనకు ఎన్నో ఆటంకాలు కలుగుతుంటాయి. శరీరపరంగా కానీ మనసు పరంగా కానీ మనకు వస్తుంటాయి. ఆత్మపరంగా మనకేమి రావు, శరీరపరంగా మనసు పరంగానే మనకు కష్టాలు వస్తాయి. ఎన్ని వచ్చినా మనం సహించి భరించి వాటిని ఎదుర్కోవాలి. ఎదుర్కొంటేనే మనం ఈ ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళగలుగుతాం. జ్ఞానులు మాత్రమే ఆ పని చేస్తారు. అందుకే జ్ఞానులకు కోపం కూడా ఉండదు, అజ్ఞానులకు మాత్రమే కోపం ఉంటుంది. అయితే మనం ఈ క్రోధాన్ని ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే మనం దీన్ని చూసుకోవాలి. అంతేకాని అనుక్షణం క్రోధంతో ఉండొద్దు. నెక్స్ట్ లోభం. లోభం అంటే పిసినారితనం. మరి ఇక్కడ మహాభారతంలో దుర్యోధన తీసుకుంటే కనుక అతడెంతో పిసినారు. పాండవులు ఏం చెప్పారు? మాకు కనీసం 5 ఊర్లు ఇవ్వండి, మాకు రాజ్యం ఎంత ఏమీ వద్దు, సగభాగం కూడా కాదు, కేవలం ఒక 5 ఊర్లు ఇవ్వండి అంటే కూడా ఆ దుర్యోధనుడు ఇవ్వలేదు. ఇవ్వకుండా తను యుద్ధం చేసి చివరికి తన ప్రాణాలనే కోల్పోయాడు. తనకు తానే నాశనం అయ్యాడు. లోభం ఎప్పుడు మనకు ఉండకూడదు. ధ్యానులు ముందే తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? ఈ ప్రపంచమంతా, ఈ సృష్టి అంతా భగవంతుడిదే. ఈ సృష్టి మనదా? మనది ఏది కాదు. దీంట్లో నయ్యా పైస కూడా మనది కాదు. అంతా ఆ భగవంతుడిదే. మనం ఇక్కడ నటించడానికి వచ్చాం. ఒక సినిమాలో హీరో హీరోయిన్ ఎలా నటిస్తారో మనం కూడా ఈ భూమిపై నటించడానికి వచ్చాం. ఆ విషయం గుర్తుంచుకుంటే ఇక్కడ మనం పిసినారితనము చూపాం. ఇక్కడ మనకు పిసినారితనం ఎక్కడ ఉండాలి
అంటే మనం మాట్లాడే మాటల్లో పిసినారితనం ఉండాలి. మనం డబ్బు సంపాదించిన దాంట్లో కాదు పిసినారితనం, మన మాటలో పిసినారితనం ఉండాలి అక్కడ. అప్పుడు మనం చక్కగా కర్మల్ని తెచ్చుకోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ భగవంతుడు మనకు అనుభవించడానికి అవకాశాన్ని కల్పించాడు. మనం ముందుకొచ్చిందంటే మనకు దానికి అర్హులం. అర్హత ఉంది కాబట్టే మనకు ప్రకృతి ఇదంతా అందించింది అని మనం అర్థం చేసుకోవాలి. అలా అర్థమైన వాళ్ళే జ్ఞానులు, ధ్యానులు. అర్థం కాని వాళ్ళు అజ్ఞానులు. అంతే కదా. అజ్ఞానులు ఏమనుకుంటారు? ఈ ప్రపంచమంతా నాదే, భగవంతుడు నా కోసమే ఇచ్చాడు, నా కోసమే పుట్టించాడు, నా కోసమే ఇచ్చాడు అనే ప్రవర్తనతో విర్రవీగుతూ వాళ్ళు ఉన్నది కూడా అనుభవించలేని స్థితిలో ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క జీవితం మీదకే తెచ్చుకుంటారు. కానీ జ్ఞాని ఏమనుకుంటాడు? నాకు చోటిచ్చాడు, అవకాశం ఇచ్చాడు భగవంతుడు, నేను దీన్ని వినియోగించుకోవాలి అనే ఉద్దేశం జ్ఞానికి, ధ్యానికి ఉంటుంది. కాబట్టి లోభం అంటే మనం దుర్యోధనులా కాకుండా ధర్మరాజులా ఉండాలి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మోహం. మోహం అంటే ప్రేమ. మరి ఇక్కడ ఎంతసేపు మనం మన భార్య, భర్త, పిల్లలు, మన కుటుంబం మీద ప్రేమ చూపిస్తాం. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఈ సృష్టి అంతా సర్వాత్మమయమే. ప్రతి ఒక్కరిలో ఆ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి మనం ఆ ధ్యానుల మీద మనం ప్రేమ చూపియాలి. ఇక్కడ ఆ ప్రేమను చూపించడం అంటే ధ్యానులు ఒకటే కాదు, సర్వం సకల సృష్టి పైన మనం ప్రేమను చూపించాలి. నెక్స్ట్ మదం అంటే గర్వం. ఎంతసేపు మనం సంపాదించిన సంపాదన, లేదా మన పదవులు, లేదా మన అందం, మన డిగ్రీలు, ఇవన్నిటిని చూసి మనం గర్వపడుతుంటాం. ఇవి కావు మనకు ఉండాల్సింది. మనకెప్పుడూ కూడా ఈ ఇవన్నీ మనం సంపాదిస్తున్నాం. ఏంటి? పదవులు, ఉద్యోగాలు, ఆ, అందము, ఇవన్నీ సంపాదిస్తున్నాం. కానీ అవి మనతో శాశ్వతంగా ఉంటాయా అంటే లేదు. ఈ శరీరం ఉన్నంతసేపే మనకు అవి ఉంటాయి. అవునా కదా? వాటిని చూసి గర్వపడాల్సిన అవసరము లేదు. అవి ఆత్మకు అంత దూరం అవుతాయి. ఎప్పుడైతే మనం గర్వపడతామో మనం ఏం చేస్తాము? ఏ క్షణంలో అవి వెళ్ళిపోతాయో మనకు తెలియదు. మనమే శాశ్వతం కాదు కదా. మరి ఈ అందం శాశ్వతమా? ఈ సంపద శాశ్వతమా? ఈ పదవులు శాశ్వతమా? ఏవి శాశ్వతం కాదు. అందుకే వాటిని చూసి మనం గర్వపడకూడదు. మనం ఆత్మకు సంబంధించిన వాటిని సంపాదించుకోవాలి. ఇక్కడ మనం ఆత్మకు సంపాదించుకోవాలంటే కూడా ఆత్మ కోసం సంపాదించుకునే పనుల్లో కూడా మనం గర్వపడకూడదు. మనం 4 క్లాసులు చెప్పినా, 4 విషయాలు, మంచి విషయాలు బోధించినా, నలుగురికి ధ్యానం నేర్పించినా ఇక్కడ కూడా గర్వపడకూడదు. నాకు ఒక అవకాశం వచ్చింది, ఆ భగవంతుడు నాకు కల్పించాడు అనే వినయంతోనే, ఆ సంస్కారంతోనే మనం ఉండాలి. అప్పుడే మనకు గర్వం పెరగకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈర్ష. ఈర్ష అంటే మనం ప్రాపంచిక జీవితంలో చూస్తుంటాం. మనకంటే ఎవరైనా గొప్పగా ఉంటే వెంటనే మనకు ఈర్ష కలుగుతుంది కదా. సంపదలో ఒకటే కాదు, అందంలో కూడా మనకు ఈర్ష కలుగుతుంది. సంపాదనలో ఈర్షనే, అందంలో ఈర్షనే, పదవిలో ఈర్షనే, బిల్డింగ్లో ఈర్షనే, ప్రతి దాంట్లో మనకు ఈర్ష కలుగుతుంది. కాబట్టి మరి ఒక జ్ఞాని మాత్రమే ఈర్ష పడడు. ఎందుకంటే నేను ఎన్నుకొని వచ్చాను, నా జీవితం నేను ఇలా ఎన్నుకొని వచ్చాను. ఎలా? నాకు ఇంతే అర్హత ఉంది, నా అందం ఇంతే నేను కోరుకున్నాను, నా సంపద నేను ఇంతే కోరుకున్నాను, కాబట్టి నా జీవితం ఇంతే ఉంది, నాకు అర్హత ఉన్నదే నాకు లభించింది, నేను కోరుకున్నదే నాకు వచ్చింది అని ఒక జ్ఞానికి తెలుసు. తెలుసు కాబట్టి జ్ఞాని ఎవరిపైన ఈర్ష్యపడదు. ఇవి తెలియని వాళ్ళంతా పక్క వాళ్ళని చూసి ఈర్ష్యపడుతూ ఉంటారు.
ఇవన్నీ ఈ గుణాలన్నీ మరి ఎలా ఏర్పడతాయి మనకు అంటే మనం తీసుకునే ఆహారము, మనం జీవించే పరిసరాలను బట్టి మనకు ఈ అరిషట్ వర్గాలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి మనం అంతే కదా, ఉదయం లేచినప్పటి నుంచి మనం ఈ ప్రాపంచిక జీవితంలో జీవిస్తుంటాము. జీవించినప్పుడు ఆ గుణాలే మనకు కలుగుతాయి. ఇక్కడ ధ్యానులు తక్కువ ఉంటారు, అజ్ఞానులు ఎక్కువ ఉంటారు. కాబట్టి ఎక్కువ మెజార్టీ ఏది ఉంటే అక్కడనే మన మనసు మొగ్గుతుంది. అదిగాక చిన్నప్పటి నుంచి మనకు ఒక రకమైన జీవితం అలవాటు అయి ఉంటుంది కదా, ఆ అలవాటు కోసం మనం అలా జీవిస్తుంటాం. కాబట్టి అవన్నీ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మానేసేయాలి. మానేసి ఈ పరధర్మంలో జీవించకుండా స్వధర్మంలో జీవించే విధంగా మనం చూసుకోవాలి. మరి నెక్స్ట్ స్వధర్మం. ఈ స్వధర్మం అంటే ఏమేమి ఉంటాయి ఇక్కడ అంటే ప్రేమ, దయ, సహనం, సానుభూతి. ఇవన్నీ దేని నుండి వస్తాయి అంటే ఆత్మ నుండే వస్తాయి. మరి ప్రేమ, ఎవరి మీద ప్రేమ ఉండాలి? అందరి మీద ప్రేమ ఉండాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవులపైన ప్రేమ ఉండాలి. ఇప్పుడు మామూలుగా మానవులకంతా సాటి మానవులపైనే ప్రేమ ఉంది. ఎలాంటి ప్రేమ అంటే మరి మనం చూస్తే కనుక ఈ వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలు కానీ ఉన్నాయి, వాళ్ళు మంచికే పెట్టారు. ఎవరికి దిక్కులేని వాళ్ళకు అవి బాగానే ఉన్నాయి. కానీ ఆ కరోనా సమయంలో అందరూ ఏం చేసేవాళ్ళంటే, మరి కరోనా సమయమే కాదు, కొన్ని కొన్ని ఆశ్రమాలలో ఉమ్, వాళ్ళకు బలం రావాలన్నట్లు, ఆ, లేదా మేమే ఇంత మంచి ఫుడ్ పెడుతున్నామన్నట్లు కోడిగుడ్లు, మాంసాహారము ఇవన్నీ వండి పెడతారు. అది కూడా వాళ్ళు పెట్టేది మంచిదే. మంచిదే అంటే మంచి సాత్వికమైన శాకాహారం పెట్టాలి. కానీ ఒక జీవిని హింసించి ఇంకో జీవికి పెడుతున్నారు చూడు, అక్కడ పుణ్యం కంటే ఎక్కువగా పాపమే వస్తుంది. చూడండి, ఎక్కడైనా సరే ఒక దేవత బలి కోరింది, బలి కోరింది, ఆ తల్లి బలి ఇయ్యమనేది అంటుంటారు. ఒక తల్లి తన బిడ్డను తనకు బలి ఇవ్వమంటదా? ఎక్కడైనా ఉందా? మన పిల్లలు మనం కొట్టుకుంటావా? మరి ఆ తల్లి ఎలా అడుగుతుంది నాకు బలి కావాలని? ఇదంతా చాలా లోతుగా ఆలోచించాలి. ఆలోచిస్తే ఈ బలులు ఆగిపోతాయి. సరే, మీరు అనాథాశ్రమాలు పెట్టారు, వాళ్ళని చూడండి. కానీ వాళ్ళ యొక్క కడుపు కోసం ఇతర జీవులను హింసించి ఆ కడుపులు నింపాల్సిన అవసరము లేదు. కాబట్టి ఇక్కడ ప్రేమ అంటే విశ్వ ప్రేమ ఉండాలి. ఈ సృష్టిలో ఉన్నటువంటి సకల జీవులను మనం ప్రేమతో చూడాలి. చూస్తేనే అప్పుడు ఆత్మ ప్రేమ అనేది మనకు అవగాహన ఏర్పడుతుంది. అందుకే మనకు మన పత్రి గారు ఏం చెప్పారు? హింస చూడో హంస పకడో. ఆ హింసను నేర్పించారు. ఎవరిని హింసించొద్దు మీరు, అహింసలో ఉన్నవారే విశ్వప్రేమను చూపిస్తున్నట్లు అని చెప్పేసి మనకు మన పత్రి గారు చెప్పారు. కాబట్టి ప్రేమ ఉన్న చోట మనం ఎవరిని మన నోటితో కానీ మాటతో కానీ ఎవరిని మనం ఇబ్బంది పెట్టం. ఇది ఆత్మ ధర్మం. మరి దయ, ఈ స్వధర్మంలో దయ. దయ ఎవరి మీద ఉండాలి? మన క్రింది వారి పైన దయ ఉండాలి. మానవుడే అత్యధికంగా ఎదిగిన స్థాయి మరి, అంతే కదా. 84 లక్షల జీవరాశుల్లో ఉన్నత స్థాయి ఎవరిది అంటే మానవుడిదే. మరి మిగతా అంతా మానవుని కిందటువంటి స్థాయి ఉన్నటువంటి జీవులే. కాబట్టి వాటిపైన దయ చూపించాలి. అంతేకాకుండా బలహీనులు, మనకంటే డబ్బు తక్కువ ఉన్న వాళ్ళు, జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళు, ఆ, ఇలా ఎంతోమంది ఎన్నో రకాలుగా ఉంటారు కదా, వాళ్ళందరిపైన మనం దయ చూపించాలి. వివేకానంద స్వామి ఒకటే చెప్పేవాడు, ఒక్క మాట చెప్పేవాడు. ఏంటి అంటే, నీ క్రింది వాళ్ళపై నువ్వు దయ చూపిస్తే నీ పైవాడు నీ మీద దయ చూపిస్తాడు. అంతే కదా. మనకు తెలుసు కదా సృష్టి ధర్మం. నీవేదైతే ఇతరులకు ఇస్తావో తిరిగి నీకు అదే వస్తుంది. అందుకే పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహాత్ములంతా చెప్పిన ఒకే ఒక సత్యం, నీవేదైతే ఇస్తావో తిరిగి నీవు అదే
పొందుతావు. అందుకే వివేకానందుడు ఏం చెప్పాడు? నీ క్రింది వాళ్ళపై నువ్వు దయ చూపిస్తే నీపై వాడు నీ మీద దయ చూపిస్తాడు. అందుకే మనం ఎప్పుడు మన క్రింది వారిపై మనం దయ చూపించాలి. మనదే సాగుతుంది, మనకే డబ్బు ఉంది, మనకే పది ఉంది, మనకే అందం ఉంది అని మనం ఎప్పుడూ అహంకారం చూపించకూడదు. ఇది దయ. నెక్స్ట్ సహనం. సహనం అంటే మనకి ఎంత కష్టం వచ్చినా సహించాలి. ఆ సహనం అనేది మనం ఎదగడానికి ఒక పరీక్ష. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, జ్ఞానం పొందుతున్నాం, ఎన్నో రకాల ఇబ్బందులు వస్తుంటాయి. అయినా సరే వాటిని మనం తట్టుకోవాలి. ఎందుకు అంటే మనం ఎదగడానికే భగవంతుడు మన చుట్టూ అటువంటి పరిస్థితులను కల్పిస్తుంటాడు. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్డు వెంట ప్రయాణం చేస్తుంటాము. ప్రయాణం చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు లేవనుకోండి, సాఫీగా సాగిపోతుంది. ఆ సాఫీగా సాగిపోయేటప్పుడు ఇంకా నాకేమీ అడ్డు లేదు కదా అని చెప్పేసి మనం స్పీడ్ను పెంచే ప్రమాదం కూడా ఉంటుంది. ఆ స్పీడ్ ఎప్పుడైతే మనం పెంచుతామో మన యొక్క ప్రాణానికే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కదా. అందుకే మనకేం చేస్తారు, మధ్య మధ్యలో స్పీడ్ బ్రేకర్లు పెడతారు. అట్లాగే ఈ ధ్యానం చేస్తుంటే, ఆ జ్ఞానాన్ని సంపాదిస్తుంటే మనకు ఈ స్పీడ్ బ్రేకర్లు రోడ్డు మీద ఎలా ఉంటాయో మనకు మన జీవితంలో కష్టము, నష్టము, బాధ ఇలాంటి అడ్డంకులు ఆ స్పీడ్ బ్రేకర్ల లాగా పెడతారు. వీళ్ళు ఎంతవరకు వీటిని తట్టుకుంటారు, వీళ్ళు ఎంతవరకు నా మీద ప్రేమ ఉంది, అంత సాఫీగా సాగిపోతుంది అనుకోండి, మనకి ఇక్కడ అహంకారం పెరుగుతుంది. నా అంతా మించిన వాళ్ళే లేరు, నాకేమీ అడ్డు లేదు, నేను ఎప్పుడు ధ్యానం చేసినా నన్ను అడిగే వాళ్ళు లేరు, నేను ఎప్పుడు చదువుకున్నా నన్ను అడిగే వాళ్ళు లేరు, నాకు అడ్డే లేదు అని దానితో కూడా అహంకారం పెరిగేది ఉంటుంది. కాబట్టి మనకు అవన్నీ అడ్డంకులు వస్తే అప్పుడు మనము కోపంతో, కసితో తిరిగి మనం ఎలా ప్రవర్తిస్తాం వాళ్ళపైన, మన మాటలతో కానీ చేతలతో కానీ, అక్కడ మనకు తెలుస్తుంది. మన ప్రవర్తన మంచిగా ఉంటే ఏ కర్మలు మనకు అంటుకోవు. మన ప్రవర్తన బాగాలేదనుకోండి, నువ్వు ఇంత ధ్యానం చేసినా మళ్ళీ కర్మల్లో చుట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కర్మల్లో ఇరుక్కుంటావా లేదా సహించి భరించి వాటి నుంచి పై స్థాయికి వస్తావా అనే సత్యం నీకు తెలియడానికి ఆ భగవంతుడు మనకు ఇలాంటి స్పీడ్ బ్రేకర్ లాంటి కష్టాలను కలిగిస్తాడు. ఓకే. నెక్స్ట్ సానుభూతి. సానుభూతి ఎవరిపైన సానుభూతి చూపించాలి అంటే కష్టాల్లో ఉన్న వారిపైన మనం సానుభూతి చూపించాలి. మనకు చేతనైనంత సహాయం చేయాలి. మనం అప్పుల్లో ఉండి ఇతరులకు సహాయం చేయాల్సిన అవసరము లేదు, అప్పు చేసి పెట్టాల్సిన అవసరము లేదు. మనకు చేతనైనంత మనకున్న దాంట్లో మనం ఇతరులకు సహాయం చేయాలి. చూడండి, మనం రోడ్డు వెంట నడుస్తూ వెళ్తాం లేదా కారులో ప్రయాణం చేస్తూ వెళ్తాం. వెళ్ళినప్పుడు అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింటది, లేదా ఎవరైనా మూర్ఛ వచ్చి కింద పడిపోవడమో, ఏదో అడుక్కోవడమో, ఏదో రకంగా ఏదో ఉంటుంది. ఉన్నప్పుడు అక్కడ మనం ఏం చేయాలి, వాళ్ళను హాస్పిటల్లో చేర్చడమో లేదా అంబులెన్స్కు ఫోన్ చేయడమో, మనకు చేతనైనంత సహాయం మనం వాళ్ళకు చేయాలి. అంతే మనం చేసేది, ఏమీ లేదు. మనకు చాతకాంతి మనం భుజాలపైన వేసుకోవద్దు. ఇప్పుడు మన ఇంట్లో మనం ఉంటాం, ఎవరైనా ఆకలి అవుతుంది ఇంత అన్నం పెట్టండి అని అడుగుతారు. ఒక్కోసారి సమయానికి మన ఇంట్లో ఉండదు. అన్నిసార్లు ఉంటుందని గ్యారెంటీ ఏం లేదు కదా. ఒకసారి అయిపోతుంది, అయిపోయింది, నీకోసం అన్నం తెచ్చి పెడతామా, ఇప్పుడు వండి పెడతామా అని ఇవన్నీ మాటలు మాట్లాడద్దు. అయ్యో కొద్దిగా ముందొచ్చింటే పెడుతుంటిమి, సరే ఇప్పుడు ఈ డబ్బులు తీసుకొని వెళ్ళి నీ ఆకలి తీర్చుకో, ఇంతే చాలు. అక్కడ మనకు చేతనైన సహాయం చేయాలి. అదే సానుభూతి అంటే, ఇంకేమీ లేదు. కష్టాల్లో ఉన్న వారికి ఆదుకోవడమే మనం చూపించే సానుభూతి. ఇది మనం చేయాల్సినటువంటి. కాబట్టి ఇలాంటి ఈ ప్రేమ, దయ, కరుణ, సానుభూతి ఇవన్నీ ఆత్మధర్మాలు. ఇవన్నీ చేయడం వల్ల మనం ఆనందం పొందుతాం. ఎప్పుడైతే మనం ఆనందం పొందుతుంటామో ఆత్మకు దగ్గర అవుతుంటాం. ఇవి మనం
స్వధర్మాలు. మరి భగవద్గీత కూడా ఇదే చెప్పింది, స్వధర్మాన్ని ఆచరించండి. స్వధర్మం ఆచరిస్తేనే మనకు మంచి జరుగుతుంది. ఆ పరధర్మం ఆచరిస్తే ఏమి మనకు లాభం లేదు. పరధర్మం పనికిరాని ధర్మం. స్వధర్మం మనకు ఎంతో మేలు చేస్తుంది. ఈ స్వధర్మంలో ఉంటేనే మనం చక్కగా సాధన చేస్తాం, జ్ఞానాన్ని పొందుతాం, ఆత్మదర్శనాన్ని పొందుతాం, చివరికి మోక్షాన్ని కూడా మనం సాధిస్తాం. ఏం చేస్తే? స్వధర్మాన్ని ఆచరిస్తే. ఇది స్వధర్మం, పరధర్మం. అందుకే మనందరికీ కూడా ఇప్పుడు తెలిసింది కాబట్టి ఈ స్వధర్మం పరధర్మం మనం కూడా ఏం చేయాలి? పరధర్మాన్ని పక్కకు పెట్టి స్వధర్మాన్ని ఆచరించే విధంగా చూసుకోవాలి. దానికోసమే ప్రతిరోజు సాధన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాదుల్లో పాల్గొంటూ మన జ్ఞానాన్ని పెంచుకుంటూ మన ఆత్మ ఉన్నతికి మనం తోడ్పడాలి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.